గౌతమ్ వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి అలా ఇంట్లో ఉండగా ఇంతలో మళ్ళీ అయితే పరిగెత్తుకుంటూ ఏవండి ఏవండి మీకు గుడ్ న్యూస్ అండి అని చెప్పి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. అది చూసి నీలిమ అయితే ఏంటి వదిన ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమైందా, నాకు జాబ్ వచ్చిందండి అని చెప్పి గౌతమ్కి చాలా ఆనందంలో సంతోషంతో చెప్తూ ఉంటుంది. అది విన్న గౌతమ్ అయితే ఏంటి నీకు జాబ్ వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసిన కౌసల్య అయితే దీనికి జాబ్ వస్తే ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి కౌసల్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ ఎలా అంటూ ఉంటాడు, నీకు జాబ్ ఎలా వచ్చిందో నేను చెప్పనా అని చెప్పి గౌతమ్ సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే ఏంటి ఈయన ఇంత కోపంగా ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటుంది. నీకు జాబ్ ఎలా వచ్చిందంటే అరవింద్ వల్ల వచ్చింది. ఆడు ఉన్నాడు కదా నీ మాజీ మొగుడు, నీ మొదటి శ్రీవారు, ఆడే నీకు జాబ్ ఇప్పించి ఉంటాడు అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి, అలా ఎలా అనుకుంటారండి, నేను నా సర్టిఫికెట్లతో సొంతంగా సంపాదించానండి, మీకు కావాలంటే ఇదిగోండి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. నోర్మయ్, నీ మొగుడు నీ వెనకతలే ఉండి నడిపిస్తాడని నాకు తెలిసే ఎందుకు ఈ నగ్గనాచి వేషాలు నా దగ్గర అని చెప్పి గౌతమ్ చాలా పొగరగా మళ్ళీని వేధిస్తూ ఉంటాడు. అది చూసి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకండి ఇలా అనుకుంటున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర వసుంధర అయితే మళ్ళీ సర్టిఫికెట్లను తీసుకొని ఏంటే ఈ సర్టిఫికెట్లతో నువ్వు ఉద్యోగం సంపాదిస్తావా, వీటిల్ని చింపి పారేస్తానని చెప్పి చింపేస్తుంది. అది చూసి చాటుగా చూస్తున్న మేర అయితే ఏంటి ఈవిడ ఏం చేస్తుందని చెప్పి చాటుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ తన చేతిలో ఉన్న మళ్ళీ సర్టిఫికెట్లని చింపేసి అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేస్తుంది. అది చూసి మీరా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆవిడ ఏం చింపిందని వెళ్ళి చూడగా అక్కడైతే మళ్ళీ సర్టిఫికెట్లు ఉంటాయి. ఇక మళ్ళీ అయితే తన ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇక మీరా మళ్ళీకి చెప్తుందా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.